అన్నమయ్య జిల్లా కురవంక ఉప సర్పంచ్ భైగారి భారతీయ నాయుడుపై సర్పంచ్ పసుపులేటి చిలపతి అనుచితంగా అవిశ్వాస తీర్మానం పాటించారంటూ ఆరోపణలు చేశారు. శుక్రవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో టీడీపీ ఇన్ఛార్జి వినోద్, టీడీపీ నాయకుడు రాజానాయుడు, జనసేన నాయకుడు చందుతో కలిసి ఆమె సమావేశం నిర్వహించారు. తాను ఇండిపెండెంట్ అభ్యర్థిగా అత్యధిక మెజారిటీతో 4వ వార్డు మెంబర్ గా గెలిచినట్టు తెలిపారు. ఇక తమ కుటుంబం ఎప్పటి నుంచో టీడీపీ పార్టీలో పనిచేస్తోందని భారతీయ నాయుడు చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీలో ఉన్న సర్పంచ్ పసుపులేటి చలపతి తనపై వేధింపులకు పాల్పడుతున్నారని భారతీ నాయుడు ఆరోపించారు. ఈ కారణాల వల్ల గత 4-5 నెలల నుంచి కురవంక సర్పంచ్ అయినటువంటి పసుపులేటి చలపతి గారు వార్డు మెంబర్లతో కుమ్మక్కై నా పైన అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చారు. నేనన్నాను 4.5 సంవత్సరం నుంచి ఇబ్బంది లేదు నాతో. ఆ రోజు పార్టీ అంటే ఇండిపెండెంట్ గా కంటెస్ట్ చేయించారు. వైసీపీ తరఫున వేరొక మైనార్టీతో కంటెస్ట్ చేయించారు 4వ వార్డులో. అదే మాదిరిగా టీడీపీలో కూడా వేరే మైనార్టీతో కంటెస్ట్ చేశారు. నేను కూడా 4వ వార్డు ఇండిపెండెంట్ గా కంటెస్ట్ చేశాను. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఇద్దరు పార్టీ టీడీపీ వైసీపీ పైన నేను ఇండిపెండెంట్ గా గెలిచాను. సో నా పనితీరు చూసి, ప్రజల్లో నాకున్న రెస్పాన్స్ చూసి, ముందు నేను ఒక ఇండియన్ పబ్లిక్ స్కూల్లో హెడ్ మిస్సెస్ గా, అట్ ద సేమ్ టైం ఇన్ఛార్జ్ గా, ఒక సోషల్ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ ఫ్యాకల్టీగా వర్క్ చేశాను. సో కురవంక మొత్తం నాకు కొంచెం జనాలతో ఇంటరాక్షన్ బాగుంది, ఎక్కువ పేరెంట్స్ తో ఇంటరాక్షన్ బాగుంది. దానికి తోడు క్యాన్వాస్ వెళ్ళినప్పుడు దాదాపు పేరెంట్స్, ఇకపోతే ప్రజలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాలంటే 30 సంవత్సరాల నుంచి మేము అక్కడే ఉన్నాం. అంటే 1996 నుంచి అక్కడే ఉన్నాం. నేను 6th క్లాస్ చదివేటప్పటి నుంచి అక్కడే ఉన్నాం. ఈవెన్ అక్కడ వాటర్ ట్యాంక్స్ లేవు, ఈవెన్ బ్రిడ్జెస్ లేవు, ఏమీ లేవు. మేము వంకలో దిగి వెళ్ళేటోళ్ళం. స్కూల్ కూడా విజయభారతి స్కూల్లో చదివాను, వంకలో దిగి వెళ్ళేటోళ్ళం. ఈవెన్ వర్క్ చేసేటప్పుడు కూడా ఇండియన్ పబ్లిక్ స్కూల్లో కూడా బ్రిడ్జ్ కింద దిగి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆయన నన్ను క్యాన్వాస్ తీసుకెళ్ళినప్పుడు ప్రజల నుంచి ఉండే రెస్పాన్స్ చూసి నాకన్నా